సూర్యుడి కిరణాలు స్వర్ణరంగులో మెరిసే రాజభవనం మీద పడుతున్నాయి. సుందర మహారాజ్యం అనే ఈ రాజ్యం తన అందం, న్యాయం మరియు విచిత్రమైన సంస్కృతికి ప్రసిద్ధి. రాణి సుందరి ఈ రాజ్యానికి అందాన్ని, తెలివితేటలను తెచ్చిన యువరాణి. ఆమె పొడవాటి కుంకుమ రంగు దుస్తులు, నీలిరంగు కళ్ళు, నడి నీలిన కేశాలు ఆమె రాచరిక గౌరవాన్ని పెంచుతాయి. కాని ఆమెకు అమ్మాయిలను బహుమతిలా గెలుచుకునే రాజకుమారులు అస్సలు నచ్చరు. రాజా రాజేంద్రుడు ఈ రాజ్యాన్ని పరిపాలించే సాహసవంతుడైన, తెలివైన మరియు ప్రేమతో నిండిన రాజు. బంగారు కిరీటం, భారంగా జడిసిన దుస్తులు, పొడవైన గడ్డం అతని గంభీరత చూపిస్తాయి. కాని అతని హృదయం తన కుమార్తె సుందరి కోసం ప్రేమతో నిండిపోయి ఉంటుంది. ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, రేపు రాజ్యంలో రాణి సుందరి దేవి గారు స్వయంవరం ప్రకటించారు. కావున ప్రజలందరూ వచ్చి తిలకించాలని రాజుగారు తెలియజేశారు అని సేనాధిపతి ప్రజలకి చెప్పాడు. స్వయంవరానికి 3 రాజులు వచ్చారు. వారిలో ఒకరు భోగరాజు, ఇంకొకరు చాలకోటిరాజు మరియు ధైర్యరాజు. వీరు రావడాన్ని గమనించిన ప్రజలు వారికి ఘనంగా ఆహ్వానం పలికారు. రాజులు ఫలాహారాలు తింటూ, అందులో ఒకరైన ధైర్యరాజు తన బలానికి రాణి ఖచ్చితంగా తననే పెళ్లి చేసుకుంటుందని చెబుతున్నాడు. స్వయంవరం మొదలైంది. రాజరాజేంద్రుడు తన సతీమణి లక్ష్మీదేవి మరియు రాణి సుందరి రాజ్యసభలో ఆసీనులయ్యారు. వీరితో పాటు 3 రాజులు మరియు ప్రజలు ఉన్నారు. ఈసారి అమ్మాయిలు కాదు, మేమే స్వయంవరం పెట్టుకున్నాం. ఎవరు మమ్మల్ని ఎంచుకుంటారో చూద్దాం అని భోగరాజు అంటాడు. ఇదేం కొత్త వెర్షన్ స్వామి అని మంత్రులు ఆశ్చర్యపోయారు. అంటే ఈ రాజులు పెళ్లికొడుకుల లైన్లో నిలబడతారా అని గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఓహో, మరీ స్వయంవరం అంటే రానులే రాజులను పరీక్షిస్తారా అని చాలకోటి రాజు అంటాడు. నాకు నచ్చలేదు, కాని నేను రెడీ అని ధైర్యరాజు చెబుతాడు. అయినా నా బ్రహ్మాండమైన రూపానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా పడిపోతారు అని భోగరాజు నవ్వుతూ చెబుతాడు. ఈ రాజుల డైలాగులు వింటుంటే స్వయంవరం కాదు, సర్కస్లా అనిపిస్తోంది అని గ్రామస్తులు నవ్వుకుంటారు. పెళ్లికి ముందే మీ తెలివితేటలు పరీక్షించాలి అని సుందరి చెబుతుంది. తెలివితేటలంటే అక్కరలేదమ్మా, నాకెప్పుడూ లాటరీ టికెట్లే లక్కీ అని చాలకోటి రాజు అంటాడు. ఇది లాటరీ కాదు, పరీక్ష బాబు అని అమ్మ లక్ష్మీదేవి చమత్కారంగా అంటుంది. మొదటి ప్రశ్న. నిజాయితీగా చెప్పాలంటే గొడుగుతో పాటుగా చెప్పులు కొనేస్తా అని భోగరాజు అంటాడు. పాస్ అయ్యే దారి లేదు అని సుందరి కొద్దిగా నవ్వింది. వర్షం తగ్గపోతే గొడుగు అవసరమేంటి, నేరుగా ఇంటికెళ్తా అని ధైర్యరాజు ఎంతో తెలివిగా సమాధానం ఇచ్చాడు. బాగుంది, బుద్ధి ఉందనిపిస్తుంది అని సుందరి చెబుతుంది. ఏం బుద్ధి? వర్షం లేకపోతే ఎవ్వరైనా ఇంటికే వెళ్తారు అని భోగరాజు వేరాకోళంగా మాట్లాడుతాడు. ఆహా, 3వ రాజుకి అవకాశం ఇచ్చామా? 3వ రాజు చెప్పు చూద్దాం అని అమ్మ లక్ష్మీదేవి అంటుంది. నాకు ఏమో భయం, వర్షం మళ్ళీ వస్తుందేమో అని గొడుగు కొనేస్తా అని చాలకోటి రాజు సందేహంగా చెబుతాడు. నిజమైన రాజకుమారుడు కనబడటం లేదు అని సుందరి తండ్రి రాజా రాజేంద్రుడు కోపంతో అంటాడు. బల పరీక్ష అంటే నన్నే చూస్తారు, నేను రెడీ అని ధైర్యరాజు గర్వంతో మాట్లాడుతాడు. ఒక 1000 కిలోల రాయిని ఎత్తగలరా అని సుందరి ప్రశ్న వేసింది. ఒక్కసారి తిన్నాక ప్రయత్నించాలి అని బదులు సమాధానం ఇచ్చాడు భోగరాజు. ఇవ్వాడ ఖచ్చితంగా హాస్పిటల్ బిల్ తీయాలి అని అక్కడున్న ప్రజలు నవ్వుకుంటారు. మీ నిజాయితీని పరీక్షించేందుకు మీకు ఒక ముఖ్యమైన ప్రశ్న అని సుందరి చెబుతుంది. యోధుడిగా ఉండేవాడిని అని ధైర్యరాజు గర్వంతో మాట్లాడుతాడు. కావాలంటే నిజం చెప్తా, బడుగు జీవితాన్ని ఓపికగా మోస్తా అని చాలకోటి రాజు బదులిచ్చాడు. దానికి ప్రజలు నవ్వుకున్నారు.
నిజం చెప్పాలంటే బిర్యానీ షాప్ ఓపెన్ చేసేవాడిని. అని భోగరాజు తన తిండి స్వభావాన్ని వ్యక్తం చేశాడు. మీరు నా కుమార్తెకు సరికాదు, మీ చేతిలో రాజ్యం బాగుపడదని అర్థమైంది. అని సుందరి తండ్రి రాజా రాజేంద్రుడు కోపంతో అంటాడు. మేం ఎవ్వరినీ ఎంచుకోలేం అని అంటుంది సుందరి. ఏంటి మాలో ఎవరు మీకు నచ్చలేదా? అని ముగ్గురు రాజులు ఎంతో నిరుత్సాహకంగా సుందరిని అడుగుతారు. అబ్బా నాక్కూడా ఇదే అనుమానం. అని అమ్మ లక్ష్మీదేవి నవ్వుతూ మాట్లాడుతుంది. ఇప్పుడైనా ఈ రాజులు మారతారా అని ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు.